చాలా మంది చూసాం మార్నింగ్ లేచి నడుస్తూనే ఉంటారు, ఏంట్రా కాబట్టి మోషన్ ఫ్రీగా అవ్వాలి. సో అంటే ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఈ మధ్య కాలంలో ఉరుకుల పరుగుల జీవితం, ఒక పక్కన లైఫ్ స్టైల్, కెరియర్లో చాలా మంది బిజీగా అవుతున్నారు. అండ్ ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఇంకొద్దిగా అనారోగ్యానికి కారణం అవుతుంది. సో ఇది కూడా ఏమైనా కారణం అవ్వచ్చా? ఇప్పుడు మన హోల్ బాడీలో నర్వస్ సప్లై అంతా చేసేది బ్రెయిన్. ఓకే, మన హోల్ బాడీలో బిగ్గెస్ట్ ఆర్గన్ సిస్టమ్ ఎక్కువ ఉండేది ఏంటంటే గట్ సిస్టమ్. సో మన బాడీ బ్రెయిన్ నుంచి వచ్చే నర్వస్ సిస్టమ్ అనేది, నర్వ్స్ అనేవి ఎక్కువగా ఇన్నర్వేట్ చేసేది గట్ మీద. అందుకే బ్రెయిన్ గట్ యాక్సిస్ అంటాం అనమాట. సో బ్రెయిన్ కొంచెం తేడా వచ్చినా ఆ ఎఫెక్ట్ అనేది గట్ మీద చూపిస్తుంది. ఎందుకంటే మనం బ్రెయిన్లో ఎక్కువ స్ట్రెస్ అయ్యాం, లేకపోతే ఎక్కువ యాంగ్జియస్ ఫీల్ అయ్యాం, ఎక్కువ డిప్రెషన్ ఫీల్ అయినప్పుడు లోపల ఉన్న హార్మోన్స్ అనేవి పైన కింద అవుతాయి. అవి ఆ నర్వస్ సిస్టమ్ ద్వారా గట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ గట్లో ఐదర్ మీకు కాన్స్టిపేషన్ రావచ్చు, డయేరియా రావచ్చు, లేకపోతే పెయిన్ రావచ్చు. ఎలాగైనా చూపించవచ్చు. ఒకళ్ళకి కాన్స్టిపేషన్ వస్తుంది, కొంతమందికి డయేరియా వస్తుంది, కొంతమందికి పెయిన్ వస్తుంది, కొంతమందికి గ్యాస్, బ్లోటింగ్ ఇవన్నీ వస్తుంది. సో ఎవ్రీథింగ్ దట్ ఎఫెక్ట్స్ బ్రెయిన్ కెన్ ఎఫెక్ట్ ద గట్. సో ది స్ట్రెస్, యాంగ్జైటీ ఎప్పుడైతే హార్మోన్ లెవెల్స్ అనేవి ఆల్టర్ అవుతాయో అవి గట్ మీద కూడా ఎఫెక్ట్ చూస్తాయి. దీన్నే మనం IBS అంటాం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటాం. దానికి మెయిన్ రీజన్ బ్రెయిన్ గట్ యాక్సిస్ అబ్నార్మాలిటీ. ఓకే, సో బ్రెయిన్ ముందు మనం పెట్టేసుకోవాలి, లేదు ఈరోజు మంచిగా ఫుడ్ తీసుకోవాలి, గట్ కూడా హ్యాపీగా ఉంటుంది, గుడ్ స్లీప్ ఉండాలి మంచిగా. అండ్ అందుకే చాలా మంది ఇట్లా కాన్స్టిపేషన్, డయేరియా పేషెంట్స్ వచ్చినప్పుడు మేము ఎప్పుడైతే వీళ్ళకి IBS ఉండొచ్చు, లేకపోతే ఇట్లా స్ట్రెస్ వల్ల వస్తుండొచ్చు అని మేము ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళని మెడిటేషన్ చేయండి, యోగా చేయండి అని చెప్తామన్నమాట. ఎందుకు అని అంటే దట్ విల్ రిలాక్స్ యువర్ బ్రెయిన్, సో దట్ యువర్ హార్మోన్ లెవెల్స్ విల్ బీ ఈక్వలైజ్డ్. సో ఆ ఎఫెక్ట్ అనేది గట్ మీద తగ్గి వాళ్ళకి కాన్స్టిపేషన్, డయేరియా ఈ సింటమ్స్ అన్నీ తగ్గుతాయి.